రిపబ్లిక్ డే వేడుకల్లో స్వాతంత్ర సమర యోధులతో పాటు దేశం కోసం అశువులు బాచిన వీర జవాన్ల త్యాగాన్ని సైతం గుర్తు చేసుకుంటాం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వీర జవాన్ యుగంధర్ కు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు, విద్యార్థులు, స్నేహితులు ఘనంగా నివాళులర్పించారు. 20 ఏళ్ల క్రితం దేశ రక్షణలో భాగంగా 22,000 అడుగుల ఎత్తున మంచుకొండలో భారత్ చైనా సరిహద్దులో ఆపరేషన్ విజయ్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వస్తుండగా యుగంధర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ యుగంధర్ తో పాటు 6 వీర జవాన్ల మృతదేహాలు లభ్యం కాలేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన యుగంధర్ తమ కొడుకు కావడం ఎంతో గర్వకారణమని చెప్తున్నారు తల్లిదండ్రులు. జయరామరాజు, సరోజమ్మ చెట్టంత కొడుకు చెంత లేకపోయినా దుఃఖాన్ని దిగమింగుతున్నారు. సోదరి గాయత్రి మాత్రం తన సోదరుడు భౌతికంగా లేకపోయినా ఇంకా జీవించి ఉన్నారనే అభిప్రాయంతో అన్న జ్ఞాపకాలతో గడుపుతోంది. ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున అన్న విగ్రహానికి రాఖీ కొడుతోంది. జనవరి 26, ఆగస్టు 15 కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులతో కలిసి రాచపల్లిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. రిపబ్లిక్ డే వేడుకల్లో వీర జవాన్ యుగంధర్ కు నివాళి అర్పించిన అంశంపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా రంగరంగ వైభవంగా సంతోషాల మధ్య నడుపుకుంటున్నారు. అలాగే ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పోరాడినటువంటి వారి వీరులకు నివాళులు అర్పిస్తూనే, దేశ స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళ నివాళులు అర్పిస్తూనే జరుగుతున్నటువంటి పండుగల్లో ఒక కొత్త వాతావరణం మనం ఇక్కడ చూడవచ్చు. మనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి యుగంధర్ అనేటువంటి సైనికుడు వీరమరణం పొందాడు 2005లో. ఒక ఎవరెస్ట్ శిఖరం సంబంధించినటువంటి మంచుకొండల్లో నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తూ తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురై దాదాపు 6 మంది వీర సైనికులు మృతి చెందడం జరిగింది. అందులో ఈ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లి చెందినటువంటి యుగంధర్ కూడా ఉన్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా అతని మృతదేహం లభ్యం కాలేదు. అయితే 2023లో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ ఆయన స్మరించుకుంటూ, తర్వాత ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ వారికి సూచకంగా ఇక్కడ ఒక స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అయింది ప్రతి ఏటా ఆగస్టు 15 తారీఖున, తర్వాత జనవరి 26న ప్రతి చోట కూడా, తర్వాత రాఖీ పండుగ రోజున ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆ కుటుంబం సంబంధించిన సభ్యులు ఉన్నారు. గాయత్రి వాళ్ళ చెల్లెలు సోదరు. ఏదైతే 2023లో ఇక్కడ మీ విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? భావి తరాల స్ఫూర్తి కోసం అన్నని ఇక్కడ స్టాచ్యూ రూపంలో మేము చూసుకునేదానికి మేము ఇక్కడ ఏర్పాటు చేసినాము. అప్పుడు మన ఒంటిమిట్ట మండలంలో పనిచేసే ఎంఆర్ఓ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారికి మేము అభ్యర్థన చేసుకోవడం జరిగింది. సార్ మేము అడిగిన వెంటనే మాకు స్థలం కేటాయించినారు. సో మన సొంత డబ్బులే మేము దాదాపు 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని మేము ఇక్కడ గుర్తుగా మేము పెట్టుకున్నాం సార్. రాఖీ పండుగ రోజు చేస్తారు, తర్వాత జనవరి 26 చేస్తారు, ఆగస్టు 15 చేస్తారు. మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు అలా చేయడానికి? రాఖీ పండుగ రోజు మా అన్న ఎక్కడా లేడు సార్, ఇక్కడే ఉన్నారు. సో మా అన్న బ్రతికే ఉన్నారు మా దృష్టిలో. సో అందుకని అన్నకు గుర్తుగా మేము ఒక చెల్లెలుగా, సోదరునికి రాఖీ కడతాం సార్. ఇండియన్ ఆర్మీలో 1999లో గుంటూరు సెలక్షన్లో వెళ్ళినాడు. అన్నకు దేశం సేవ చేయాలన్నా చాలా ఇష్టము, వ్యవసాయం అన్నా చాలా ఇష్టము. ఈ రాచపల్లి స్కూల్లోనే 10వ తరగతికి చదివినాడు. స్కూల్ ఫస్ట్ వచ్చినాడు. అన్న చదువులోగానే మంచి ఇంటెలిజెన్స్. మళ్ళీ తర్వాత కడప రామకృష్ణ కాలేజీలో ఇంటర్ వరకు చదువు పూర్తి చేసుకొని మళ్ళీ దేశ సేవ చేయడానికి ఇండియన్ ఆర్మీలో చేరినారు. తర్వాత ఇంకా 2000లో పోస్టింగ్ మహారాష్ట్ర నాసిక్లో వేశారు. తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గోరఖ్పూరు, జబల్పూరు, పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహించి 2003లో శ్రీకైలాస పర్వతం 9,000 అడుగులు అధిరోహించి అప్పటి స్వర్గీయ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా సాహస అవార్డు కూడా అందుకున్నారు. మళ్ళీ అదే క్రమంలో ఆపరేషన్ రక్షక్ 2005 యుద్ధ సమయంలో వీళ్ళు చైనా అండ్ భారత్ బార్డర్లో చౌకుంబ పీక్ అనే 21,000 అడుగుల పర్వతాన్ని అధిరోహించి ఆగస్టు 15 రోజున మన భారతదేశ జెండాను అక్కడ ఆవిష్కరించి మన భారతదేశ కీర్తిని నలుమూలలా రెపరెపలాడించి అంత ఎత్తులో తిరుగు ప్రయాణంలో వీరమరణం చెందారు. ఇంకా సో మా అన్నకు గుర్తుగా మేము ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము. మొత్తానికి 2005లో జరిగిన ప్రమాదంలో మృతి చెందినటువంటి యుగంధర్ కోసం చాలా రోజుల పాటు అక్కడ వెతులాట చేశారు. అయినప్పటికీ కూడా మృతదేహం లభ్యం కాలేదు. తర్వాత 2023లో కుటుంబ సభ్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తను ఆరాధిస్తున్నారు. ఇదంతా భావితరాలకు ఇక వీరత్వాన్ని తెలియజేయడం కోసం, తర్వాత ఒక సోదరిగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టుకోవడం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ఇలాంటి ఒక మంచి వాతావరణం మరి ఎక్కడా కనిపించదు. తర్వాత ఇవాళ జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భం కూడా జెండా ఆవిష్కరించి తర్వాత స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, రాచపల్లి.